హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారు కదా! ఈ ఇంక్ ఎఫెక్ట్‌ని మనం ఇప్పుడు ప్రీమియర్‌లో మనం ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో, ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఆల్రెడీ నేను చేసిందిది. సో, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. సో, ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ఫ్రేమ్‌కొచ్చి ఫస్ట్ మీకు నచ్చిన ఇమేజ్ మీరు ఇంటర్నెట్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని, జస్ట్ మీరు దీన్ని లేయర్ 1లో ఏసేసుకోండి. లేయర్ 1 అంటే ఇక్కడ V1 ఉంది కదా! సో, V1లో ఏసుకొని దీన్ని మీకు ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్ జస్ట్ ఒక యావరేజ్‌గా ఒక 20 ఫ్రేమ్స్ పెట్టేసుకుందాం. సో, ఇక్కడ మనం జరిపేసుకుంటే మనకిక్కడ 20. సో, నెక్స్ట్ మనకి ఏ ఫోటో అయితే మనకి ఆ ఎఫెక్ట్ కావాలో మీరు ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ప్యానెల్‌లో యాడ్ చేసుంటారు కదా! సో, ఇప్పుడు నేను ఆహ్, ఈ ఈ ఫోటో తీసుకుందాం. ఈ మల్బెరీస్ ఉంది కదా! ఈ ఫోటో ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. సో, ఈ ఫోటో మీకు చిన్నదిగా కావాలంటే చిన్నదిగా చేసుకోవచ్చు. మీకు పొజిషన్ ఎక్కడ ఎలా కావాలో మీరలా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు నేను దీన్ని ఫుల్ ఫ్రేమ్‌గానే పెట్టేస్తున్నాను. సో, పెట్టేసి మనకిప్పుడు ఈ ఇంక్ ఎఫెక్ట్స్ మనకి ఆన్‌లైన్‌లో మీకు చాలా సైట్స్‌లో మీకు దొరుకుతాయి. సో, ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంతే. ఇక్కడే మీకు ప్రివ్యూ కూడా చూపిచ్చేస్తుంది కదా! సో, మీకు నచ్చిన ఇంక్ ఎఫెక్ట్ తీసుకొచ్చి మీరు దీన్ని పైన యాడ్ చేసేయండి. సో, ఇప్పుడు మనకి ఆ ఇంక్ ఎఫెక్ట్ డౌన్‌లోడ్ చేసినప్పుడు మనకేందంటే కొన్ని హై క్వాలిటీలో దొరుకుతాయి, లో క్వాలిటీలో దొరుకుతాయి. సో, అలా మనకి ఏం ప్రాబ్లమ్ లేదు అలా దొరికినా కానీ. సో, ఇక్కడ దీన్ని మనం ఏం చేస్తామంటే మనం స్కేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత ఎఫెక్ట్ లేకుండా ప్రాబ్లమ్ లేకుండా మనం హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు. సో, ఒకవేళ ఇప్పుడు మనం దీన్ని లాస్ట్ ఫ్రేమ్‌కొస్తే అంటే అన్ని ఫ్రేమ్స్ ఇది ఫుల్ కవర్ అవుతుందా లేదా మనం చూసుకోవచ్చు ఇక్కడే. మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడి వరకు మనం దీన్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇన్ కేస్ నాకిది 5 ఫ్రేమ్‌లకి కావాలి. కానీ 5 ఫ్రేమ్‌ల కన్నా ఈ ఇంక్ ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్కువుంది. సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చంటే రైట్ క్లిక్ ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ ఉంది గదా! ఈ స్పీడ్ డ్యూరేషన్‌ని మనం కావాలంటే ఇంకొంచెం దీన్ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తే మనకి కావాల్సిన 5 ఫ్రేమ్స్ వస్తుంది. లేదనుకుంటే ఈ వీడియోని మనం కట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం కట్ చేయకుండా దీన్ని ఒక 150 స్పీడ్‌లో రన్ చేస్తాం చూసారు. ఇక్కడే డ్యూరేషన్ మీకు ముందుగానే చూపిచ్చేస్తుంది. అది ఎన్ని సెకండ్స్ వస్తుందని. సో, ఇక్కడ మనం ఓకే క్లిక్ చేస్తే మన డ్యూరేషన్ గూడా ఇప్పుడు ఫాస్ట్‌గా అది ప్లే అవుతది. సో, ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ కూడా మనం అన్ని ఫ్రేమ్స్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ మనకి ఇంక్ ఎఫెక్ట్ ఎన్ని ఫ్రేమ్స్ అయితే ఉందో అన్ని ఫ్రేమ్స్ ఈ ఇమేజ్ గూడా మనం యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఈ వీడియో యాడ్ చేయగానే ఇక్కడ దీనికి ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇయొచ్చి మనకి జస్ట్ వీడియో లేయర్స్ మనకెన్ని కావాలంటే అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ మీరు టాప్‌లో ఏ లేయర్‌లైనా ఏసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. నేనిప్పుడు ముందుగా అంటే ఒకవేళ మనకి ఫ్యూచర్‌లో ఎక్కడైనా యాడ్ చేసుకోవాలంటే వేరే ఏదైనా వీడియోస్ యాడ్ చేయాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవడానికి బావుంటుంది. అందుకని ఒక లేయర్ పైనేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎఫెక్ట్ అనేది ఈ ఇమేజ్‌కి యాడ్ అవ్వాలి. ఇమేజ్ దగ్గరికెళ్ళి ఫస్ట్ మీరు ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానెల్ కనిపించకపోతే మనం ఇక్కడ విండోస్‌లో ఇక్కడే మీకు ఎఫెక్ట్స్ అని ఉంది కదా! F7 షిఫ్ట్ 7 ఉంది. దీన్ని క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఎక్కడున్నా మీకు ఇక్కడ విజిబిలిటీలోకి వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్‌లో ట్రాక్ మ్యాట్ కీ అని ఉంటుంది. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ కీయింగ్‌లో ట్రాక్ మ్యాట్ కీ అని ఉంది. దీన్ని మీరు ఇమేజ్‌కి కాకుండా మీకు ఇంక్ ఎఫెక్ట్‌కి కాకుండా మీకు కావాల్సిన ఫోటోకి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంది కదా! ఈ కంట్రోల్ ప్యానెల్‌కి వెళ్లారంటే మీకు లాస్ట్‌లో ఇక్కడ చూసారంటే ట్రాక్ మ్యాట్ కీ అని ఉంది. ఇక్కడ మన యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్‌లో మ్యాట్ అని ఉంది. ఈ మ్యాట్‌లో నన్ అని దగ్గర ఇక్కడ రకరకాలుగా చాలా నంబర్‌లున్నాయి. మనకి ఏ నంబర్ కావాలో ఆ నంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో ఏ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటే, ఇక్కడ మనకి ఇంక్ ఎఫెక్ట్ అయితే ఏ నంబర్‌లో తీసున్నామో ఆ నంబర్ మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ V5 ఉంది. V5లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ దగ్గరికెళ్ళి కంట్రోల్స్‌లో ఇక్కడ V5 అంటే వీడియో 5ని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో 5ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి కనిపించలేదు. ఎందుకు కనిపించలేదంటే ఇక్కడ మనకి కంపోస్టింగ్ యూజింగ్ లూమా అని సెలెక్ట్ చేయాలి.
ఆల్ఫా కాదు లూమా. ఎందుకంటే మన వీడియోలో అంటే మనం డౌన్లోడ్ చేసిన ఇంక్ ఎఫెక్ట్ వీడియోలో ఆల్ఫా అనేది లేదు. అందుకని మనం ఇక్కడ మ్యాట్ లూమా అనేది యూజ్ చేస్తాం. సో యూజ్ చేసినప్పుడు ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇమేజ్కి కరెక్ట్గా మీకు అప్లై అయిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అది ఆపోజిట్గా ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు ఇమేజ్ అనేది రివర్స్లో రావాలి. అప్పుడేం చేస్తారు, ఇక్కడ మీరు చూసారంటే ఎఫెక్ట్స్ కంట్రోల్లో రివర్స్ అని క్లిక్ చేస్తే మీకు అది ఇన్వర్ట్గా వర్క్ అవుతుంది. సో చూసారా అలాగా. ఇలాగే ఇక్కడ మీకు ఇమేజ్ రివీల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు రివర్స్ అనేది ఆఫ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎంటీ బ్యాక్గ్రౌండ్ పైన ఇంక్ ఎఫెక్ట్తో ఒక ఇమేజ్ అనేది అలాగా మనకి ఇక్కడ పైన యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డ్యూరేషన్ మనకి ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు 5 ఫ్రేమ్స్ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తాను, కరెక్ట్గా మనకి 5th ఫ్రేమ్కి వెళ్ళారంటే సో 5 సెకండ్స్కి వెళ్ళి ఇక్కడే మీరు దీన్ని ఇక్కడ మీకు క్రాప్ బటన్ ఉంది కదా, సో రేజర్ టూల్కి వెళ్ళి ఇక్కడే మీరు కట్ చేసేసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు జస్ట్ మూవ్ చేసుకునైనా కట్ చేసే ఐ మీన్ లైక్ మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక 5 ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ ఫ్రూట్స్ పైన మనకి ఇంకా ఇది ఎఫెక్ట్ మనకి కరెక్ట్గా యాడ్ అవటం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంక్ ఎఫెక్ట్కి మనం ఎఫెక్ట్స్లో ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లో ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దీన్ని తీసుకొచ్చి ఈ వీడియోకి యాడ్ చేసి ఇంక్ ఉంది కదా, ఇంక్ మనం డౌన్లోడ్ చేసింది, సో దానికి యాడ్ చేశారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్లో ట్రాన్స్ఫార్మ్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని స్కేల్ చేసుకొని సో మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్కి అంటే మన మెయిన్ ఇమేజ్ కనిపించేలాగా సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుందాం. సరే ఇప్పుడు మనకి అంటే లాస్ట్ ఫ్రేమ్కి వచ్చినప్పుడు మనం ఏదైతే రివీల్ చేయాలనుకున్నామో అది బాగా కనిపించేలాగా ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి మళ్ళీ సో దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి, చూసారా మనకి నీట్గా అప్లై అయిపోయింది. సో ఇలాగే మనం ఏంటంటే ఇంకా మన దగ్గర ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. సో ఇలాంటి ఫోటోలు మనం ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మన దగ్గర ఈ బుద్ధుడి బొమ్మ ఉంది, ఇది కూడా మనం ఇంకోటి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన దగ్గర ఇలాంటివి ఎఫెక్ట్స్ మనం ఆన్లైన్లో మనకి చాలా దొరుకుతాయి. సో మనకి ఏది నచ్చితే మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా ఒక పెయింట్ ఎఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, సో జస్ట్ ఈసారి పెయింట్ ట్రై చేద్దాం. సో పెయింట్ తీసేసి మనకి సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుందాం అంటే ఎన్ని ఫ్రేమ్స్లో ఇది ఎఫెక్ట్ అనేది వస్తుందో. సో ఇప్పుడు మనకి ఇన్ని ఫ్రేమ్స్ మాత్రం ఉంది కాబట్టి సో దీన్ని కరెక్ట్గా మనం ఎక్కడైతే ఎఫెక్ట్స్ ఉందో ఇక్కడతో ఆపేద్దాం. సో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. లేదంటే మనకు కావాల్సిన 10 ఫ్రేమ్లు మనం అలాగే పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 5 ఫ్రేమ్స్ తీసుకొని దీన్ని కట్ చేసేద్దాం. సో సేమ్ మనకి ఇప్పుడు ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి అంతా ఫిల్ అయిపోయింది. సో మనం యాడ్ చేసుకోవాలనుకున్న పెయింట్ ఎఫెక్ట్ వచ్చి మనది సైజ్ చిన్నది ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంది కదా, కంట్రోల్స్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ ఇంక్ ఎఫెక్ట్ మనం కొంచెం పెద్ద చేసుకుందాం. మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్రాక్ మ్యాట్ మళ్ళీ మనం ఇమేజ్కి యాడ్ చేసుకోవాలి. ట్రాక్ మ్యాట్. సో దీన్ని ఈ జేపెగ్లో మన ఇమేజ్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో ఇప్పుడు దీన్ని ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో సేమ్ ఇక్కడ మనకి అదే లేయర్ వేస్తున్నాం కదా, ఇక్కడ మనం V5లో సో ఇక్కడ V5ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇక్కడ మనకి లూమా చూసారా. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేద్దాం. సో ప్లే చేసినప్పుడు మనకి ఇది నాకు చెప్పాను కదా మీకు ఇన్వర్ట్లో వర్క్ అవుతుంది ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం రివర్స్ అని క్లిక్ చేస్తే మనకి ప్రాపర్గా ప్లే అవుతుంది. ఇప్పుడు చూసారంటే మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా.
సో ఇలాగా మనం ఏంటంటే రకరకాల ఎఫెక్ట్స్ మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకొక ఇమేజ్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ మీరు లేఅవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని మనం ప్రాపర్గా మనకి ఏ పొజిషన్ కావాలో ఆ పొజిషన్లో పెట్టుకొని మనకి నచ్చిన వీడియో ఎఫెక్ట్ కానీ మనకి ఆడియో ఎఫెక్ట్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనకి అది ఇక్కడ మనం యాడ్ చేసాం. ఇప్పుడు ఇది ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇది సేమ్ మనకి ఇక్కడ నీట్గా అప్లై అవుతుంది. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నాకు ఇమేజ్ 5 ఫ్రేమ్స్ కావాలి, అందుకని 5 ఫ్రేమ్స్ వరకు వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను ఇమేజ్లో ఫుల్ సైజ్ పెడుతున్నాను. స్కేల్ మనం పెద్ద చేసుకొని నెక్స్ట్ ఎఫెక్ట్స్, ట్రాక్ మ్యాట్, సో దీన్ని యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి మ్యాట్ 5, ఇక్కడ మనం లూమా, సో ఇక్కడ మనం రివర్స్ ఇవ్వాలి. సో రివర్స్ ఇచ్చేసారంటే నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. చూసారా, ఇలాగా మనం ఈ ఇంక్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది నార్మల్గా ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి కొంచెం స్పెషల్గా కావాలి. ఇప్పుడు అదేం చేస్తాం, ఇప్పుడు మనకి ఇమేజ్ డ్యూరేషన్ అనేది కొంచెం మనకి వెంట వెంటనే ఎఫెక్ట్ అవ్వాలి. అలా అనుకున్నప్పుడు ఈ రెండు మనం లైక్ పైకి తీసుకొచ్చి, అంటే మనకి వెంట వెంటనే ఎఫెక్ట్స్ అవ్వాలనుకున్నప్పుడు, అంటే 2 సెకండ్స్కి మనకి ఇమేజ్ లేదంటే 3 సెకండ్స్కి మన ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతూ ఉండాలి. సో అలా అనుకున్నప్పుడు దీన్ని కరెక్ట్గా 3 ఫ్రేమ్స్కి సెట్ చేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇది ఎఫెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే మన ట్రాక్ మ్యాట్లో ఇప్పుడు ఈ మ్యాట్ అనేది V6కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో కంట్రోల్ చేయాలి. ఇక్కడ మనం V6 అని యాడ్ చేసుకోవాలి, అప్పుడు మనకి అది ఎఫెక్ట్ అవుతుంది. చూసారు ఇక్కడ వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ మీకు ప్లే చేస్తాను చూడండి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది కూడా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కొంచెం లేట్గా యాడ్ అవుతుంది. అలా అనుకున్నప్పుడు మనం ఏంటంటే 1 సెకండ్ ఇంకొంచెం ముందుకు జరుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకొని మనకి ఎలాగా అంటే వెంట వెంటనే ఎఫెక్ట్ అనేది నీట్గా కనిపించే వరకు మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీకు లాస్ట్లో ఈ ఎఫెక్ట్ లాస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మీకు జంప్ వస్తుంది చూసారా, ఒక ఫ్రేమ్ అటు ఇటు జంప్ వస్తుంది. ఆ జంప్ అనేది రాకుండా మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మనకి పైన లేయర్ అనేది ఎఫెక్ట్ అవుతుందో, సో అక్కడ మన ఈ ఇమేజ్కి ఒపాసిటీ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. ఈ స్టాప్ వాచ్ మీరు క్లిక్ చేసంటే ఇక్కడ మీకు ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో లాస్ట్లో ఒక 5 ఫ్రేమ్లు కానీ 3 ఫ్రేమ్లు కానీ దూరంగా వెళ్ళి ఈ కింద ఇమేజ్ని మీరు ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, దీన్ని 0 చేసేసుకోండి. సో అదేవిధంగా ఈ ఇంక్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది కదా, దాన్ని కూడా మీరు అలాగే ఎక్స్టెండ్ చేసుకోండి ఇక్కడ వరకు. సో ఇప్పుడు మీకు సీమ్లెస్గా వెనకాల ఉండే ఇమేజ్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది చూసారా, ఇందాక జంప్ అవుతున్నది ఇప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఇలాగే మనకి కావాల్సిన ఇమేజ్లన్నీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓవరాల్గా మనం దీన్ని అంటే ఇప్పుడు ఏంటంటే స్టాటిక్గా ఉంది, అంటే కెమెరా మనకి అంటే వీడియో కదలకుండా ఊరికనే ఏదో స్లైడ్ షో వచ్చినట్టుంది. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేదానికోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడే మీకు ఇక్కడ ఈ న్యూ లేయర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు సారీ ఇక్కడ మీరు అంటే ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు మీకు సైజ్ అని అడుగుతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైజ్ ఏదైతే ఉందో సో బై డిఫాల్ట్గా తీసేసుకుంది. లేదు మీకు కావాలి పర్టికులర్ నాకు ఇదే రెజల్యూషన్లో కావాలనుకుంటే సో అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిఫాల్ట్గా వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడే మనకు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ వచ్చింది కదా, సో దాన్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ ఫ్రేమ్స్ వరకే మనకి చాలు అనుకున్నప్పుడు మనకి కింద ఇమేజ్ కూడా సేఫ్టీకి అలా చేసేసుకోండి. సో
ఇప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్లో సేమ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇక్కడ కూడా ఉంది కదా, దీన్ని కూడా మనం తీసుకొచ్చి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్కి అప్లై చేయాలి. ఈ కింద లేయర్స్ కాదు, ఈ అడ్జస్ట్మెంట్ లేయర్లోనే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ లేయర్లో ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఈ రొటేషన్ అనే ఆప్షన్స్ ఉంటాయి, రొటేషన్ స్కేల్ అన్నీ ఉంటాయి. సో వీడియో ఎండింగ్ దాకా వెళ్ళిపోయి సో లాస్ట్ ఫ్రేమ్ అంటే మీకు ఏ ఫ్రేమ్లో మీకు నార్మల్గా వచ్చేయాలో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వీడియో ఎండింగ్లో నేనేం చేస్తాను, ఇక్కడ రొటేషన్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోండి, అంటే స్టాప్ వాచ్ క్లిక్ చేశారంటే మీకు కీ ఫ్రేమ్ వస్తుంది. సో అలాగే ఇక్కడ మీరు స్కేల్ కూడా ఉంది కదా, స్కేల్ కూడా ఒక స్టాప్ వాచ్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోండి, అంటే ఇది లాస్ట్ ఫ్రేమ్ ఇక్కడ మనం పెట్టుకుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్దాం. సో ఫస్ట్ ఫ్రేమ్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక 20 degrees మనం ఒక రొటేషన్ పెట్టుకుందాం. ఇప్పుడు 20 ఉంది కదా, జస్ట్ ఒక 20 పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం ఈ సైడ్స్లో మనకి ఒక బ్లాక్ ఎడ్జ్ అనేది వస్తుంది. ఈ బ్లాక్ ఎడ్జ్ అనేది రాకుండా ఉండడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్కేల్ చేసుకుందాం. సో జస్ట్ వీలైనంత వరకు కవర్ అయ్యేంత వరకు మ్యాక్సిమం చేసుకోండి. సో ఇప్పుడు ఒక 151 వాల్యూ పెట్టాను. సో ఇప్పుడు ఏమైంది, మన కీ ఫ్రేమ్స్ ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ అనేది మారింది. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఆల్రెడీ యాడ్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూద్దాం, చూడండి. చూసారా ఎలా రొటేషన్ వస్తుందో. సో ఇలాంటిది మనం ఏంటంటే ఒక్కొక్క లేయర్కి మనం ఒక్కొక్క ఎఫెక్ట్ లాగా మనం ఇక్కడ వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం మనకి ఫాస్ట్గా రొటేషన్ కావాలి. సో అలా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇక్కడ స్టాప్లోకి వెళ్ళి ఇక్కడే మీకు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి సో ఇంకొంచెం ఫాస్ట్గా రొటేట్ అవ్వాలి. సో అలా అనుకున్నప్పుడు మనం ఇక్కడ సో 30 degrees ఇచ్చేస్తాం. సో రొటేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది, బ్లాక్ ఎడ్జెస్. సో దీన్ని ఇక్కడ మళ్ళీ మనం స్కేల్ వాల్యూ కొంచెం కవర్ చేద్దాం. సో కవర్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ప్లే చేశారంటే సరే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఎక్కడైతే మీకు ఇలాగ బ్లాక్ ఎడ్జెస్ వస్తున్నాయి అనుకుంటారో సో అక్కడ మీరు జస్ట్ కొంచెం స్కేల్ వాల్యూ కొంచెం పెంచుకోండి. సో మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేస్తాం. సో చూసారా మీకు ఎక్కడ బ్లాక్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఇమేజ్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. సో ఇంకా ఇలాంటి ఎఫెక్ట్స్ కావాలంటే మీకు తెలుసుకోవాలని ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇంకొక వీడియోలో ఇలాంటి ఎఫెక్ట్స్ నేను ఇంకా తీసుకొని వస్తుంటాను. సో జస్ట్ ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.